We are with Telugudesam. We are with CBN. We are with Mahakutami. Vote for Telugudesam. Vote for CBN. Vote for Mahakutami. చెప్పి వెళ్ళి ఓట్ చేయమని చెప్పి అండ్ దెన్ వాళ్ళకు కూడా చంద్రబాబు గారు సిబిఎన్ వస్తే ఈ ఉమ్మడి ముగ్గురు కలిపి వస్తే ఎంత స్టేట్ ఎంత బాగుపడుతుందో చెప్పి just encourage them to go vote. First thing is voting, chala important, and then telling them mana mood parties kalpi vaste state anta bagupadutundo, because everything is in a bad shape. Farmers ki baaledu, and wala manifesto chuste kuda they're focusing on women, children, unemployment, and farmers ivanni kada, and older people. At the same time, ఆయన డెఫినెట్ గా హీల్ బ్రింగ్ అ లాట్ ఆఫ్ సెక్టర్స్ ఇన్, చాలా మందిని తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టిస్తే దెన్ విల్ హ్యావ్ ఆల్ దట్ ఫైనాన్సింగ్ అంతా వస్తుంది కదా, సో ఇట్ విల్ బి ఇన్ అ బెటర్ షేప్. పరిపాలన చేస్తే మన ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడట్లేదు, రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడట్లేదు, రాష్ట్ర ఆర్థిక వనరులను ఎలా పెంచాలనేది మాట్లాడట్లా, మన యువతలకి ఉద్యోగాల గురించి మాట్లాడట్లేదు, అట్లాగే మన రైతుల గురించి, మనకి భోజనం పెట్టే రైతుల గురించి వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు, వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. మనకి రాజధాని సంగతి సరే దేని గురించి పట్టించుకోవట్లేదు. అలాగే కరెంట్ రేట్లు పెరిగింది, వాటర్ గానీ ఇష్యూస్ ని ఎలా అభివృద్ధి చేయాలనేది మాట్లాడట్లా, మన వనరులు ఎలా పెంపొందించాలనే దాని గురించి మాట్లాడట్లా, పరిశ్రమలు ఎలా నిర్మించాలనేది గురించి మాట్లాడట్లా. కేవలం తన అభివృద్ధి కోసం తన సెల్ఫిష్ గా తన గురించే మాట్లాడుతున్నాడు. రాష్ట్రాన్ని గాని రాష్ట్ర భవిష్యత్తుని గాని ఆలోచించుకోకుండా తన గురించి ఆలోచించుకునే ముఖ్యమంత్రి మనకు అవసరమా? లేదు. సో మీరు ఆలోచించి, అందరూ ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయండి. రామారావు గారి పార్టీలో he was the 6th member to join. He's 79. నేను అడిగాను. సో he's very energetic. సుధా వాళ్ళందరూ చూసారు. మనకి లేని ఎనర్జీ కూడా ఆయనకు ఉంటుంది. He can practically very good. Like CBN garu. Yeah, that's right. Yes, CBN garu laga. Yes, they're few years apart with the roots. And he's been in TDP all along. 79, I asked him, Daddy, Malli nunchuntunnaru ani. I need to stand because the state needs to change. Even if it's my last time. And he, last 1.5 months nunchi, door-to-door campaign. And he's on the street. Every single day he's on the street. And I've actually seen him. నేను పెరుగుతా కూడా చూసా కదా, మిడిల్ ఆఫ్ ద నైట్ సడన్ గా నిద్రలేసి వెళ్లేవాళ్ళు. నాకు అర్థమయ్యేది కాదు, బికాజ్ ఐ వాజ్ వెరీ యంగ్. ఏంటి ఇప్పుడు లేస్తున్నారు, వాన్ పడుతుండే. కొన్ని స్ట్రీట్స్ లో తూములు బ్లాక్ అవుతాయి కదా, యూ కెన్ సీ ఇట్ ఓన్లీ అట్ దట్ టైమ్. ఆ వాన పడినప్పుడు ఆ ఏరియాస్ ఫ్లడ్ అవుతాయంట. సో దాట్స్ ద రీజన్ ఈసారి ఎందుకు నుంచి ఉంటున్నారు అంటే స్టేట్ మళ్ళీ బయటికి రావాలి, ఇప్పుడు ఉన్న పరిస్థితి నుంచి మళ్ళీ బయటికి రావాలి. సో ఐ హ్యావ్ టు బీ దేర్ అమ్మా. ఈవెన్ లాస్ట్ టైమ్ చాలా మంది ఓడిపోయినా హీ వాజ్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ దట్ వన్ ద ఎలక్షన్. సో దిస్ ఇస్ హిస్ 10th time. అయినా హీస్ గోయింగ్ అండ్ కంటెస్టింగ్ బికాస్ మన స్టేట్ గురించి, అండ్ హీస్ వెరీ కంపాషనేట్. మీ పని వాళ్ళని, డ్రైవర్ ని రోజు మాట్లాడుతున్నారా? వాళ్ళని ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? మాట్లాడుతున్నాను. మా రోజు వాళ్ళు చెప్తున్నాను ఇట్లా తెలుగుదేశానికి ఓట్లు వేయాలని చెప్తుంటే, మా కాలనీలో కూడా చాలా వరకు తెలుగుదేశానికే మారారా అంటే వేస్తున్నారని చెప్పి సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తున్నారు. జగనే కాదు, చంద్రబాబు నాయుడు కూడా 3 సిలిండర్లు ఇస్తున్నాడు. మళ్ళీ మన సూపర్ 6 స్కూల్లో చదువుకునే పిల్లలు ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తామంటున్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు. జగన్ ఒక్కళ్ళకే ఇస్తానన్నాడు, ఏది మనీ. ఇప్పుడు ముగ్గురికి ఇస్తానంటున్నాడు. అప్పుడు తప్పనిసరిగా మీరు వేసారనుకో మీ పిల్లలు కూడా భవిష్యత్తు బాగుంటది, మనకి డెవలప్ అవుతుంది బాగా. అన్ని ఇప్పుడు అక్కడ రాజధాని ఏరియా ఉందనుకో, అన్ని కంప చెట్లు, బిల్డింగులు చూస్తే కుక్కలు నక్కలు కొనుక్కొని ఉన్నట్టు అంత భయంకరంగా ఉన్నాయి. అవి ఇప్పుడు డెవలప్ అవ్వాలంటే, మన ఆంధ్ర బాగా డెవలప్ అవ్వాలంటే మన చంద్రబాబు నాయుడు వస్తే అది డెవలప్ అవుతుంది, మనకి బాగుంటది. అంటే సీఎం మారినప్పుడల్లా రాజధాని మార్చేస్తారా? 3 రాజధానులు అన్నాడు, ఒక్క రాజధాని కూడా పెట్టలేదు కదా. మళ్ళీ వైజాగ్ లో రిషికొండ మొత్తం ఆక్రమించుకొని అంతా కట్టుకొని, బిల్డింగులు కట్టుకొని ఆక్రమించుకొని అడిగిపోతే చూస్తుంటే భయంకరంగా ఉంటుంది.
నేను గుంటూరు ఎంపీగా పోటీ చేస్తున్నారు. నేను తప్పకుండా విన్ అవుతారు. ఈయన యాక్చువల్ గా ఈయన స్పీచెస్ అన్ని చూస్తుంటే చాలా ఇన్స్పిరేషన్ గా ఉన్నాయి. చక్కగా మాట్లాడుతున్నారు. వీఆర్ విత్ హిమ్. మనం తెలుగుదేశం అందరం సపోర్ట్ చేద్దాం. మీకు తెలిసిన ఊర్లో అందరినీ ఈ 1 వీక్ జస్ట్ మాట్లాడండి. అందరికి కొంచెం ఎడ్యుకేట్ చేయండి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై